అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మౌనమే నీ భాష. రచయిత డాక్టర్ ఎస్ పద్మజ గారు. ఇక కథలోకి వెళితే, బస్సు దిగబోతూ కాలు నేలపై మోపుతోంటే పాదం కొద్దిగా వణికింది. ఆంధ్రావనిపై తొలి అడుగు వేసిన అనుభూతి వల్లనేమో బహుశా, ఏమిటో తెలియని స్పందన. 20 సంవత్సరాలుగా తాను బాంబేలోనూ ఇలాంటి నేల మీదే నడిచింది. అదే నేల, అదే మట్టి, మరెందుకని గుండె లోతుల్లో ఈ ప్రకంపన? బ్యాగు భుజానికి తగిలించుకొని సూట్ కేసు చేతిలోనికి తీసుకుంటూ శ్రీకృష్ణదేవరాయపురం అన్న బోర్డు వంక ఓ క్షణం రెప్పవాల్చకుండా తదేకంగా చూసిందామె. మెల్లగా కదులుతూ పల్లెవైపు నడక సాగించింది. చుట్టూ వరిచేలు, అవనిపైని పచ్చదనమంతా ఈ పల్లెసీమలోనే దాగి ఉందా అన్నట్టుంది. తెలుగింటి ఆడపడుచు తెలుగు నేలపై తొలిసారి కాలు మోపగా కాలి అందియల గలగలలకు పుడమి తల్లి పులకించగా నవ్వొచ్చేసిందామెకు. అప్పుడే కవిత్వం కూడా మొదలయ్యేసరికి తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా బాంబేలో పుట్టి పెరిగిన ఆమెకు ఈ పల్లెసీమ వాతావరణం కొత్త. పరధ్యానంగా అడుగులు వేస్తున్న ఆమె ఆలోచనలలో తానిలా ఒంటరిగా తెలుగు గడ్డపై అడుగు పెట్టడానికి దారితీసిన కారణాలు చోటు చేసుకున్నాయి. బాంబేలో ఉంటూ తెలుగు సంస్కృతిని విడనాడి పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడ్డారు తన తల్లిదండ్రులు. ఇద్దరూ ఉద్యోగస్తులే. వారికి తానొక్కర్తి. బాల్యమంతా పుస్తకాల్ని మోయటంలోనే కరిగిపోయింది. తల ప్రక్కకు కూడా త్రిప్పి చూడలేనంత కాంపిటీషన్ చదువులు. ఇంట్లో కూడా హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడని తల్లిదండ్రులు. ఎప్పుడో ఏ సంవత్సరానికో ఓ 2 రోజులు వచ్చిపోయే నానమ్మ, తాతయ్య. చక్కగా జడ అల్లుకొని పూలు పెట్టుకోవలసిన సంప్రదాయాన్ని వదిలి బాబ్డులో అందముందని భావించే తల్లి, క్లబ్బుకెళ్ళటం, డ్రింకు చేయటం స్టేటస్గా భావించే తండ్రి. ఈ కృత్రిమ వాతావరణంలో ఇమడలేక వచ్చిన 2 రోజుల్లోనే తిరిగి పల్లెకు పయనమయ్యే వాళ్ళు నానమ్మ, తాతయ్యలు. డర్టీ ప్లేసెస్ అంటూ తనను ఎప్పుడూ పల్లెకు తీసుకెళ్లరు తల్లిదండ్రులు. తన జీవితము ఆ భేషజాల్లోనే గడిచిపోయేదేమో బహుశా. కానీ తాను హైస్కూల్లో ఉండగా తమ అపార్ట్మెంటు ఎదురింట్లోకి ఓ ఫ్యామిలీ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. రిటైర్ అయిన అతని తండ్రి భార్యతో పాటు వచ్చి కొడుకు దగ్గరే ఉంటున్నాడు. ఆ రిటైర్డ్ తెలుగు పండిట్తో కాకతాళీయంగా మొదలైన పరిచయం తనను తెలుగు సంస్కృతి వైపు మళ్లించింది. తెలుగులో ఓ అక్షరమైనా రాని తాను డిగ్రీ పూర్తి చేసుకునే నాటికి తెలుగు సాహిత్యాన్ని కంటతా పట్టే వరకు వెళ్ళగలిగింది. మమ్మీ అనే పదం ఎంత అసహజమైందో, అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యం దాగి ఉందో మాస్టారు గారితో పరిచయం అయ్యాకే తెలిసింది నాకు. పురోగమనమంటే అమెరికా, తిరోగమనమంటే ఇండియా అని భావించే తల్లిదండ్రులు యునైటెడ్ స్టేట్స్లో ఇంజనీర్ అయిన రోహిత్తో తన పెండ్లి నిశ్చయించేశారు. రోహిత్ తల్లిదండ్రులు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావటంతో పెళ్లికి ముందే రాకపోకలు సాగించేవాడు. పెళ్లి మరో వారం రోజులు ఉండగా ఓనాడు డ్రింకు చేసిన మైకంలో తనను వశపరుచుకోబోయాడు రోహిత్. తాను తీవ్రంగా వ్యతిరేకించింది. పెళ్లి కాకముందే అన్నీ జరిగిపోయినా తప్పులేదని భావించే రోహిత్ వాదనను సమర్థించారు తన తల్లిదండ్రులు. తనకు జరగబోయిన అవమానాన్ని పాశ్చాత్య నాగరికత అనే ముసుగులో అతి మామూలుగా కప్పిపుచ్చుతోన్న ఆ కృత్రిమ ప్రపంచానికి దూరంగా తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా ఇలా వచ్చేసింది తాను. తన నిర్ణయం సరైనదో కాదో కాలమే నిర్ణయించాలి. ఆలోచనల్లోంచి బయటపడి చిన్నగా నిట్టూరుస్తూ చుట్టూ చూసిందామె. చూడిదారు వేసుకొని బ్యాగు, సూట్ కేసులతో పల్లెవైపు నడుస్తోన్న తన వంక వింతగా చూస్తున్నారు పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు. ఎవరి క్రొత్త మనిషి అని కాబోలు. మరికొంత దూరం నడవగానే ఓ వాగు లాంటిది కనిపించింది. దారికడ్డంగా. ఎంత లోతుందో తెలీదు. తాను ఎలా దాటగలదు దాన్ని? ఏం చేయాలో తోచక వాగుకు యువతలే నిల్చుండిపోయిందామె. ఎవరో ఒకతను ఇటే వస్తూ కనిపించాడు. బహుశా 25 ఏళ్లుంటాయేమో. యాందమ్మా ఇట్టా వాగుకాడ నించుండావు? యాడ నుండి వస్తుండావు? ఊరికి కొత్తనా ఏంది? ఎవుళ్ళింటికెళ్ళాలా చెప్పు, నాను దిగబెడతా. వీడియోలో తాను చూసిన పాత తెలుగు సినిమా పరిజ్ఞానాన్ని జోడించి అతని భాషను ఊహించుకొని నవ్వుకుంటూ మరోసారి వాగువంక చూసింది.
తల త్రిప్పి చూసేసరికి ఎదురుగా అతను నవ్వుతూ నించున్నాడు. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? చూస్తుంటే మా పల్లెసీమకు క్రొత్తలా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే వాగు దాటించి మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఏమంటారు? ఎంతో మర్యాదగా సంస్కారవంతంగా అడుగుతోన్న అతని వంక ఆశ్చర్యంగా చూసి అందామే. తన ఆశ్చర్యానికి తానే నవ్వుకుంది మళ్ళీ. ఎంత పల్లె అయితే మాత్రం కాస్తైనా చదువుకున్న వాళ్ళుండరా అని. ఏంటి కారణం చెప్పకుండా నవ్వుకోవటం మీ హాబీనా అంటూ ఆమె చేతిలోని సూట్ కేసు బ్యాగు తీసుకున్నాడతను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పిందామే. అరే మా పరందామయ్య తాతగారింటికా, పదండి మరైతే అంటూ ఓ చేయి ఆమెకందించాడు. కొద్దిగా సంశయిస్తూనే ఆ చేయి అందుకొని జాగ్రత్తగా వాగు దాటసాగిందామే. తాతయ్య ఇతనికెలా తెలుసో అనుకుంటూ వాగు దాటుతోందామె. వాగు దాటి కాలు నేల మీద పడగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కోయిల కంఠం దాటి వెలువడుతోన్న రాగాలాపన. తలెత్తి ప్రక్కనే ఉన్న పెద్ద మామిడి చెట్టు వైపు చూసింది. ఓ కొమ్మ చివర మావి చివుళ్ళు తింటూ మధ్య మధ్య కంఠం విప్పుతోంది ఆ కోయిల. తన ప్రియురాలి సాన్నిధ్యాన్ని పొందగోరుతోందో ఏమో మరి. ఏంటలా చూస్తున్నారు? వసంతమాసం కదా, అందుకే తన ఉనికిని తెలియజేసుకుంటుంది ఆ కోయిల చెబుతున్నాడతను. ఎవరు నేర్పారో ఈ కోయిలలకు వసంతంలోనే పాటలు పాడాలని? ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు? ఆలోచిస్తే ప్రకృతిలో ఎంత అద్భుతం దాగి ఉందో. ఐఆమ్ చరణ్. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? ఆమె పరధ్యానాన్ని గమనించి అతనే పరిచయం చేసుకున్నాడు. పల్లవి సమాధానం చెప్పిందామె. ఏం చదువుకున్నారు మీరు? ఈసారి తనే ప్రశ్నించింది అతను ఇంగ్లీష్ ఉపయోగించటం చూసి. అగ్రికల్చరల్ ఎంఎస్సి చెప్పాడు చరణ్. అప్పుడు చూసింది అతన్ని పరిశీలనగా. తెల్లని లాల్చి పంచకట్టులో ఉన్న ఆ ముఖంలో నడకలో హుందాతనం ఉట్టిపడుతోంది. మీరు నాలాగే ఎవరింటికైనా చుట్టపు చూపుగా వచ్చారా? సందేహ నివృత్తి కోసం అడిగింది అతని పంచకట్టు కాదని చెబుతోన్నా. భలే వాళ్ళే మీరు. చదువుకున్న వాళ్ళు పల్లెల్లో ఉండకూడదా? నేను ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాను. క్షణం ఆగి మరలా కొనసాగించాడు చరణ్. రాయలసీమ అంటే రత్నాల సీమ అనేవారట ఆ రోజుల్లో. ఆనాటి కోటలతో పాటు ఆ మాట కూడా బీటలు వారిపోయింది. ప్రస్తుతం రాయలసీమ అంటే రాళ్లసీమ అంటున్నారు మన తరం వాళ్ళు. ఎవరైనా ఒకప్పటి వైభోగాల్ని గుర్తు చేయబోతే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే సామెతను గుర్తు చేసి ఎగతాళి చేసే వాళ్లను చూశాను నేను. ఆనాటి వైభోగాల్ని మళ్ళీ ప్రతిబింబింపచేసే బాధ్యత మన తరం వాళ్ళదేనన్న నా అభిప్రాయాన్ని త్రోసిపుచ్చేవాళ్ళు నా ఫ్రెండ్స్. అందుకే అగ్రికల్చర్ బీఎస్సీ చదివేటప్పుడే నిర్ణయించుకున్నాను నేను పల్లెలోనే వ్యవసాయం మొదలు పెట్టాలని. ఆ తర్వాత ఎంఎస్సీ కూడా పూర్తి చేసి నా జన్మస్థలమైన ఈ పల్లెకు వచ్చేశాను. 4 ఏళ్ల క్రితం నేను అడుగు పెట్టినప్పుడు ఉన్న పల్లెకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పల్లెకు చాలా తేడా ఉంది. ఈ పల్లె ప్రజల్లో కష్టపడే తత్వము, నిజాయితీ ఎంత ఉందో అమాయకత్వము, తెలియనితనము అంతే ఉంది. వేసిన పంట నుండి కనీసం తమ అవసరాల మేరకైనా దిగుమతి లభించాలని ఎంతో కష్టపడేవాళ్ళు. కానీ వాళ్ళకొచ్చే రాబడి సంవత్సర కాలపు తమ కుటుంబ ఖర్చులకు, మళ్ళీ క్రొత్త పంట వేసుకోవటానికి అవసరమయ్యే ఖర్చులకు సరిగ్గా సరిపోయేది కాదు. అంత కష్టపడ్డా ఫలితం దక్కలేదన్న దిగులు, నిరాశ ప్రతి రైతు కళ్ళల్లోనూ తాండవించేది. కానీ నా చదువు నాకిచ్చిన విజ్ఞానంతో ఏ నేల ఏ పంటకు సరిపోతుందో, ఏ కాలంలో ఏ పంట పండించాలో పల్లె ప్రజలకు వివరించటంతో పాటు వ్యవసాయ రంగంలోని ఆధునిక పద్ధతుల్ని కూడా ప్రవేశపెట్టాను. మొదట్లో పట్నం ధరలకేం తెలుసు వ్యవసాయం గురించి అని అందరూ కొట్టిపారేసినా నా పొలంలో నేను అవలంబిస్తున్న పద్ధతుల్ని, ఏడాది చివర నా రాబడిని చూశాక అందరూ నా మాట ప్రకారమే నడుస్తున్నారు. రాయలసీమ మాట నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా పల్లెసీమ మాత్రం రత్నాల సీమ. అదుగో వీధి చివరన ఉన్న ఇల్లే పరందామయ్య గారిల్లు. ఆసక్తిగా వింటోన్న పల్లవి చివరి మాట విని ఉలిక్కిపడింది. ఇక మీరెళ్ళగలరు కదా, నాకిక్కడ కొంచెం పనుంది, వస్తానండి. బ్యాగు సూట్ కేసు ఆమె కందించి సమాధానం కోసం ఆగకుండా ప్రక్క సందులోకి వెళ్ళిపోయాడు చరణ్. నేటి భారతావని కోరుకుంటోన్న ఈ తరం మనిషి
చరణ్ గురించి అనుకుంటూ ఇంటివైపు అడుగులు వేసింది పల్లవి. కల్లాపి చల్లి తీర్చిదిద్దినట్టు వేసిన చుక్కల ముగ్గు, సగం వరకు ఎర్రమట్టి పూసిన అరుగుల గోడలు, గుమ్మం వద్ద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన గడప, ఇంటికి ఓ ప్రక్కగా శాఖోపశాఖలుగా చీలిపోయిన వేప చెట్టు, చెట్టు క్రిందగానున్న నొలక మంచం మాత్రం ఖాళీగా కనిపిస్తోంది. తాతయ్య లోపలున్నారేమో బహుశా. ఇంటికి అభిముఖంగా నిలబడి అపురూపంగా చూస్తోంది పల్లవి. తాను కోరుకున్న కోవెల కళ్ళ నిండుగా కనబడుతోంటే ముగ్గు చెరిగిపోకుండా జాగ్రత్తగా నడుస్తూ గడప దాటింది. వాళ్ళు కుర్చీలో కూర్చున్న పరందామయ్య గారు అలికిడికి తలెత్తి చూస్తూ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఆయన కళ్ళజోడు కోసం వెదుక్కోవటం గమనించి సమాధానం చెప్పకుండా నెమ్మదిగా వెళ్ళి ప్రక్కనున్న బల్లపైని కళ్ళజోడు నందించి ఆయనకెదురుగా మోకాళ్ళపై కూర్చుంది పల్లవి. ఎవరంటే సమాధానం చెప్పరేం? కళ్ళజోడు పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న ఆకారాన్ని పోల్చుకోవటం కోసం కొద్దిగా తలెత్తి క్రిందుగా చూశారాయన. ఇంతలో వచ్చిందెవరా అన్న ఆత్రంతో వంటగదిలో నుండి బయటకు వచ్చారు పార్వతమ్మగారు. తమ కళ్ళెదురుగా కనబడుతున్న ఈ బంగారు నిధి నిజమేనా లేక తమ భ్రాంత అన్న సందిగ్ధంలో పడిపోయారు ఆ వృద్ధ దంపతులు. ముందుగా తేరుకుంది పరందామయ్య గారే. పల్లవి, నువ్వేనా? నిజంగా నువ్వేనా తల్లి? ఆర్ద్రతతో కంఠనాళం పూడుకుపోతోంటే ఆమె తలమీద చేయి వేసి నిమురుతూ అన్నారాయన. ఆ చిన్ని స్పర్శకే కరిగిపోయింది ఆమె హృదయం. తాతయ్య ఒడిలో తల పెట్టుకుంది కన్నీరాపుకుంటూ. ఇంతలో తేరుకున్న పార్వతమ్మగారు మనవరాలి ప్రక్కనే కూర్చుంటూ, ఏమైంది తల్లి? ఒక్కదానివే వచ్చావేం? అమ్మా నాన్న ఏరి? భుజంపై చేయి వేసి లాలనగా అడిగారు. అంతవరకు గుండెల్లో దాచుకున్న ఓ నిజం అగ్నిపర్వతం బ్రద్దలై బయల్పడిన లావాలా బయటకు పొంగింది. మౌనంగా వింటూ ఉండిపోయారు ఆ దంపతులు. నేను ఇలా ఒంటరిగా వచ్చేయటం తప్పంటారా నానమ్మ? అడిగింది పల్లవి. కాదమ్మా, కానే కాదు. నువ్వు ఇలా వచ్చి మంచి పనే చేశావు. పాశ్చాత్య నాగరికతల మధ్య పుట్టి పెరిగిన భారతీయ సంస్కృతికి ఇంత విలువనిచ్చి గౌరవిస్తోన్న మనవరాలి వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నారు పార్వతమ్మగారు. పల్లెదాకా వచ్చావు సరే, ఇల్లు ఎలా కనుక్కున్నావురా? ఆప్యాయంగా అడుగుతోన్న తాతయ్యతో చరణ్ గురించి చెప్పింది పల్లవి. అతనా మంచి కుర్రాడు, తెలివైనవాడు. అంత పెద్ద చదువులు చదివి ఈ పల్లెలో వ్యవసాయం చేస్తుండటం ఆ తల్లిదండ్రులకు సుతరాము ఇష్టం లేదు. ఏమిటో ఆ మధ్యతరం మనుషులు. ఈరోజు ఈ పల్లె ఇంత భాగ్యసీమగా మారిందంటే ఆ చరణ్ చలవే. సరే పద తల్లి, కాళ్ళు ముఖం కడుక్కుందువు కానీ. ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ పెరటి వైపు దారి తీసిన పార్వతమ్మగారి వెనకే నడిచింది పల్లవి. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి కన్య! ఓ చేత్తో ఓని అంచుల్ని నడుం చుట్టూ త్రిప్పుకొని మరో చేత్తో నేలపై జీరాడుతోన్న పట్టు పరికిణీని కొద్దిగా పైకెత్తి పట్టుకొని పొలం గట్టున నడుస్తూ అనుకుంది పల్లవి. నిన్న లేని నాజూకుతనం ఎక్కడి నుండి తెచ్చితివమ్మా నేడు? ఈ సౌకుమార్యం నీ వరువు తెచ్చుకున్నదా లేక నిన్న నా కంటికి కనిపించనిదా? ప్రకృతిని పరవశంతో ప్రశ్నిస్తోందామె. సీతవేళ రానీయకు రానీయకు శిశిరానికి చోటీయకు చోటీయకు లీలగా పాట వినిపిస్తోన్న వైపు చూసింది. ఎవరో వ్యక్తి కుడి మోచేతిని కళ్ళ మీదుగా ఉంచుకొని పొలం ప్రక్కనున్న వేప చెట్టు క్రింద నొలక మంచం మీద పడుకున్నాడు. అతని ప్రక్కనే ఉన్న టేప్ రికార్డర్లో నుండి వినిపిస్తోంది ఆ పాట. మంత్రముగ్ధురాలిలా చిన్నగా నడుస్తూ వెళ్ళి చెట్టు క్రిందనున్న ఓ చిన్న అరుగు మీద కూర్చుంది పల్లవి నిశ్శబ్దంగా. దగ్గర నుండి చూస్తే కానీ తెలియలేదామెకు ఆ వ్యక్తి చరణ్. మొదటి పరిచయమైన నెల తర్వాత మళ్ళీ ఇప్పుడే అతను కనపడటం. అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా పాటలోని స్వరాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదిస్తోందామె. పాట అయిపోగానే మళ్ళీ మొదలవుతోంది. అలా రిపీట్ అవుతూనే ఉంది. క్యాసెట్కు ఓ వైపంతా అదే పాట. ఎంత ఇష్టపడి చేయించుకున్నాడో మరి. అదే పాటను చివరిసారిగా వినిపించి ఆగిపోయింది ఆ టేప్ రికార్డర్. ఒక ట్రాన్స్లో నుండి బయటపడ్డట్టు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు చరణ్. ప్రక్కనున్న అరుగు మీద ఒద్దికగా కూర్చొని ఉన్న పల్లవి వంక ఆశ్చర్యంగా చూశాడతను. పట్టు పరికిని, జాకెట్టు, ఓని, భుజాల క్రిందుగా జారిన పొట్టి జడలో మల్లెపూలు, బంగారు గాజుల నడుమ చేతుల నిండుగా వేసుకున్న మట్టి గాజులు,
చెవులకు వేలాడుతోన్న కమ్మలు, మాటీలు, పాపిట బిళ్ళ. ఇదివరకే ఒకసారి పరంధామయ్య గారి మాటల్లో పల్లవి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు చరణ్. అంతటి భావుకత్వం ఉన్న అమ్మాయి తనకెంతో ఇష్టమైన అలంకరణలో కనిపించేసరికి హృదయంలో ఏదో తెలియని ప్రకంపన, ఆమె పట్ల దగ్గరితనం చోటు చేసుకున్నాయి అతనిలో. అరే, ఎవరు? బాంబే పిల్లవేనా, లేక మరో క్రొత్త అమ్మాయిని చూస్తున్నానా నేను? అపనమ్మకాన్ని ప్రదర్శిస్తోన్న అతని మాటలకు సిగ్గుగా నవ్వింది పల్లవి. ఇలా ఉండటం నాకెంతో ఇష్టం. ఈ అలంకరణలో నన్ను నేను చూసుకోవాలని 5 సంవత్సరాలుగా నేను ఎంత తప్పించిపోయానో మీకు తెలీదు, గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పిందామె. అవును, ఆ పాట మీకంత ఇష్టమా? అన్నిసార్లు రిపీట్ చేయించారు. ఇష్టం కాదండి, భలే పిచ్చి నాకు ఆ పాట అంటే, నవ్వుతూ చెప్పాడతను. అందులో ఓ చరణం విన్నారా? ఉదయాన కలత నిద్ర చెదిరిపోవు వేళ, మబ్బులలో ప్రతి తారక మాయమయ్యే వేళ, ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడేనా? వీట లేడని చెప్పించు, వీలు కాదని పంపించు, గుండెలోతుల్ని స్పృశించే అంతటి భావకవిత్వాన్ని మనకందించిన కృష్ణశాస్త్రికి మనమెప్పుడు రుణపడి ఉంటామేమో. మరలా ఇన్నాళ్లకు సాహిత్యం గురించి చర్చించే వ్యక్తి తారసపడినందుకు ఎంతో ఆనందించింది పల్లవి. సహజంగానే మితభాషి అయిన అతనిచ్చిన చనువు వల్ల ఆమెకు తెలియకుండానే ఆనకట్ట తెగిన ప్రవాహంలా పొంగింది ఆమెలో దాగిన భావుకత్వమంతా. కృష్ణశాస్త్రి కవిత్వం గురించి, గాలిబ్ విషాదం గురించి, ఆత్రేయ పాటల గురించి, సినారే సాహిత్యం గురించి, ఎండమూరి నవలల గురించి, బాలు ఘంటసాలల వ్యత్యాసం గురించి, వెన్నెల్లో తాజ్మహల్ గురించి చర్చించుకుంటూ ఎన్ని గంటలు అలా గడిపేశారో కూడా తెలియలేదు ఇద్దరికీ. సంధ్యవేళ నీలి నీడలా పరుచుకుంటోన్న చిమ్మ చీకటిని చూసి కరిగిపోయిన కాలాన్ని గుర్తించారిద్దరు. చూశారా, అరుణ కాంచన మేఘమాల కౌగిలిలో ఎగిరెగిరి ఎవరో చీకట్లు ప్రాకిస్తారు అని కృష్ణశాస్త్రి అన్నట్లు మన ఇద్దరినీ విడదీయమని ఎవరో చెప్పినట్లుగా ఎలా క్రమ్ముకుంటోందో ఈ చీకటి. పదండి, ఇంటి వరకు తోడొస్తాను, బయలుదేరదీశాడు చరణ్. ఇంటి గుమ్మం దగ్గర ఆగి అన్నాడతను. ఈ రోజు నుండి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. ఉంటానండి, ఇక గుడ్ నైట్. చిరునవ్వుతో తలూపి చెప్పింది పల్లవి. వెరీ గుడ్ నైట్. గుమ్మం దాటి లోపలికి ఓ అడుగేసి పరంధామయ్య గారితో చెప్పాడు చరణ్. తాతగారు, పల్లవికి పొలాలన్నీ చూపించి తీసుకొచ్చేశాను. నేనిక వెళ్తానండి. ఇప్పటికే అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే నాయన, జాగ్రత్తగా వెళ్ళు పరంధామయ్య గారు అంటుంటే ఓ చిన్న టార్చి లైట్ తెచ్చిచ్చారు పార్వతమ్మ గారు. జాగ్రత్త నాయన, పురుగు పుట్రా ఉంటాయి, చూసుకొని నడు అంటూ టార్చి లైట్ అందుకొని నవ్వుతూ వెళ్ళిపోయాడు చరణ్. ఇద్దరి వ్యక్తుల మధ్య అవగాహనంటూ కుదరాలే కానీ అది స్నేహంగా మారి బలపడటానికి ఎక్కువ సమయం అక్కర్లేదు. నెల రోజుల్లో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి అనుబంధంగా మారింది. నిన్నొదిలి నేనుండలేనని ఎప్పుడూ అనుకోలేదామె. నువ్వు లేని ఆలోచనలు నావి కావు అనుకునేటంత లేత మనసు ఆమెది. సర్వుడు చెట్లు స్వర్గంతో మాట్లాడుతున్నాయని ఆనాడు నేను అనుకున్నది అమాయకత్వమే కావచ్చు, కానీ స్వర్గం అన్నదే లేదని తెలుసుకోవడమే నాకిప్పుడు నరకమయ్యింది. మల్లెపందిరి కింద కూర్చొని తదేకంగా పడమటి కోయిల పల్లవిలో నిమగ్నమై ఉంటే హలో తన గుండెను తాకే ఆ పలకరింపుకు తలెత్తి చూసింది పల్లవి. చేతులు 2 వెనక్కు పెట్టుకొని చిలిపి కళ్ళతో నవ్వుతూ ఎదురుగా చరణ్. పడమటి కోయిల పల్లవి మధురిమల్లి పంచుకునే తోడు ఎదురుగా కనిపించేసరికి ఆనందోద్వేగంతో ఈ కవిత చదివావా చరణ్ అంటూ అడగబోయి హఠాత్తుగా ఆగిపోయింది పల్లవి. వెనక్కు పెట్టుకున్న అతని చేతుల్ని చూసి. అతని 2 చేతులు ముందుకు రాబోతోంటే ఏయ్ ఆగు చరణ్ ప్లీజ్ కేక వేస్తూ లేవబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. హోలీ రంగు నింపుకున్న అతని 2 చేతులు పొడవుగా సాగి ఆమె చెక్కిళ్లను తాకాయి. పారిపోవాలనే ఉద్దేశంతో ప్రక్కకు తిరిగింది పల్లవి. అప్పటికి ముఖానికంతా రంగు పులిమిన అతని చేతులు ఆమె కదలికలకు భుజాల మీదుగా క్రిందకు జారాయి. అసంకల్పితమైన ఈ తాకిడి ఆమె మనసులో తీయని కల్లోలం రేపింది. ఆ లేత మనసులో అలజడికి కారణమయ్యింది. నీలి రంగులోనికి మారిన తన ముఖాన్ని చూస్తూ కొంటెగా నవ్వుతున్నాడు చరణ్. చెంపలు నున్నగా మెరిసిపోతున్నాయి. ఇంట్లోకెళ్ళి కాటుక తీసుకొచ్చి
ఆ చెంపలకు పూసేయాలన్న కోరికను అతి బలవంతంగా అణచుకుంది పల్లవి. బిడియం కోరికలకు ఆనకట్టలేస్తూ. ఏయ్ పల్లవి, ఇలా ఎంత బాగున్నావో తెలుసా? చరణ్ నవ్వుతుంటే చిన్నగా వెక్కిరిస్తూ మూతి బిగించి మల్లెపందిరి క్రింద కూర్చుండిపోయింది పల్లవి. అలక తీర్చడానికి మళ్ళీ వస్తాగా బై వెళ్ళిపోయాడు చరణ్. అలాగే ముగ్ధంగా కూర్చుండిపోయింది పల్లవి. ముఖం కడుక్కోవాలని కూడా అనిపించలేదామెకు. ఆ రంగుల్లో ఇంకా అతని స్పర్శను అనుభూతిస్తూ కళ్ళు మూసుకుంది, పై పంటితో క్రింది పెదవి చివరలను నొక్కుతూ. ఆ రోజు పెరట్లో కూర్చొని కూని రాగాలు తీస్తూ పువ్వులల్లుకుంటోంటే అనుకోని అతిథిలా వచ్చి ఆమెకెదురుగా కూర్చుంటూ హఠాత్తుగా అన్నాడతను, ఇక నుండి మనం కలవటమంటూ ఉండకూడదు పల్లవి. అతడేమంటున్నది అర్థం కాలేదామెకు. అల్లుతున్న సన్నజాజులు ఒల్లోకి జారిపోయాయి. ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. అవును పల్లవి, మన స్నేహాన్ని అందరూ వేరే విధంగా అనుకుంటున్నారు. అందరి అనుమతి తీసుకొని నాతో స్నేహం చేశారు. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది పల్లవి. నీటి పొరలు క్రమ్ముకున్న ఆమె కన్నుల్లో ఏ భావాల్ని చదివాడో మరి. గొంతు సవరించుకొని స్థిరమైన కంఠంతో చెప్పసాగాడు చరణ్. నువ్వో కథ విన్నావా పల్లవి? వ్యసనాలకు లోనైన వ్యక్తితో అతనితో గడుపుతున్న వేశ్య చెబుతుంది, తమకడ్డంగా నిలిచిన అతని తల్లిని చంపి ఆమె గుండెను తీసుకొని రమ్మని. మైకంలో ఉన్న ఆ కొడుకు తల్లిని చంపి గుండెను తీసుకువస్తూ మార్గమధ్యంలో రాయి తగిలి నేలపై పడి బాధతో అమ్మా అని విలపిస్తాడు. మట్టిలో పడి ఉన్న ఆ తల్లి గుండె అయ్యో నాయనా, నీ కన్నీరు తుడుచుటకు నాకు చేతులైనా లేవే అని బాధపడుతుందట. మాతృప్రేమలో అంతటి ఔదార్యం ఉంటుంది పల్లవి. నేను పై చదువుల కోసం సిటీలో అడుగు పెట్టకముందే మా అమ్మ నన్ను హెచ్చరించింది. ప్రేమ వివాహాలనే పద్ధతిని తాను అంగీకరించనని, అలాంటిదేమైనా జరిగితే తాను మరణించటానికి కూడా వెనుకాడనని. కిన్నురాలై వింటోంది పల్లవి. తామిద్దరి కులాలు వేరని తెలుసు. అయితే చూడు పల్లవి, నువ్వింకా చిన్నపిల్లవు, నీకేమీ తెలీదు. కులాంతర వివాహాల వల్ల కలిగే పరిణామాలు, ఎదుర్కోవలసిన సంఘటనలు ఊహించలేనంత అమాయకత్వం నీది. కవిత్వం వేరు, జీవితం వేరు. కోరి సమస్యల వలయంలోనికి అడుగు పెట్టటం దేనికి చెప్పు? మన స్నేహాన్ని ఇలాగే కొనసాగటం నీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఇలాంటి చరణ్లు ఎంతోమంది నీకు జీవితంలో ఎదురవుతారు. నన్ను మరచిపో. నా మాటలు నీకిప్పుడు బాధ కలిగించినా వాటి విలువ భవిష్యత్తులో నీకే తెలిసొస్తుంది. సారీ పల్లవి, వెరీ వెరీ సారీ. గుడ్ బై ఫర్ ఎవర్. వెళ్ళిపోతున్న అతని వంక నిశ్చేష్టురాలై చూస్తోంది పల్లవి. హృదయము, ఎవరిచ్చారే నీకింత స్థైర్యాన్ని? నీ అణువణువులోనూ ప్రతిష్ఠించుకొని నువ్వారాధిస్తోన్న రూపమే నిర్దాక్షిణ్యంగా నిన్ను నిరాకరించి వెళ్ళిపోతుంటే ఇంకా నీ స్పందనలు ఆగిపోవేం? ఇంకా ఏ ఆశల ఆధారంగా చేసుకొని స్పందిస్తున్నావే ఓ బేల హృదయమా? భుజం మీద చేయి పడగానే ఉలిక్కిపడి చూసింది శిలాప్రతిమలా కూర్చున్న పల్లవి. పరంధామయ్య గారు ఓదార్పుగా భుజం తట్టారు. జరిగిన సంభాషణంతా విన్నట్టు ఆయన ముఖ కవలికలే చెబుతున్నాయి. ఆయన ప్రక్కనే చెమ్మగిల్లిన కళ్ళతో పార్వతమ్మగారు. అప్పుడొచ్చి నిలిచింది ఆమె కంటి చివర ఓ కన్నీటి చుక్క. కంటిపాప కరిగిపోతోందా అన్నట్టు జాలువారుతోన్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదామె. ఈ కులాల అడ్డుగోడల్ని మీరు సమర్థిస్తున్నారా తాతయ్య? ఆవేదనగా అడిగింది పల్లవి. లేదన్నట్టుగా తల ఊపారాయన. పరంధామయ్య గారికి తెలుసు, తమ తరం నాటి నేను భారతీయుడను, నువ్వు ఆంగ్లేయుడివి అనే విభేదం ఈ తరంలో నేనీ కులం వాడిని, నువ్వా కులం వాడివి అన్నట్టు ఎంతగా రూపాంతరం చెందిందో. ఆ కుల విభేదమే ఇప్పుడు తన మనవరాలి మనసును బలి తీసుకుంటోంది. తామేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. మౌనంగా మనవరాలి వంక చూస్తూ ఉండిపోయారు పరంధామయ్య గారు. ఆయనకు తెలుసు, ఎవరి లాలింపు ఆ లేత హృదయాన్ని ఓదార్చలేదని, చరణ్కే అది సాధ్యమని. కిటికీ కవతల పందిరి కల్లుకుపోయిన మల్లెతీగ చెబుతోంది. బ్రతుకు బాటలో ఆలంబన ఎంత అవసరమో గోడ ప్రక్కనున్న గులాబీ విషయం తెలిసి గుంబనంగా నవ్వుకుంటోంది. ఇంటి కావల తుప్పల్లో పెరిగిన ఓ గడ్డి పువ్వు మాత్రం జాలిగా చూస్తోంది నా వంక. నిర్వేదంగా నవ్వుకుంది పల్లవి. అవును మరి, నిరాదరణలోని విషాదం
అందరూ అపురూపంగా అందుకునే గులాబీకేం తెలుస్తుంది? ఎవరి గుర్తింపుకు నోచుకొని నిరర్ధకంగా వడలిపోయే గడ్డి పువ్వుకు తెలుస్తుంది. కానీ గాలి ప్రేమ గీతం గుర్తొచ్చిందామెకు. ప్రేమంటే నిజంగా ఆటేనా చరణ్? భారతీయ సంస్కృతిని గౌరవించని వ్యక్తి వద్దనుకొని నేనింత దూరం వస్తే కట్టుబాట్ల ముసుగులో కులాల అడ్డుగోడల్ని కూల్చలేని నీ బేలతనం నన్నొంటరిగా బ్రతకమని శపిస్తోంది. అమాయకత్వం ప్రాతిపదికగా పెళ్లి కోసం అమ్మాయిలు ప్రేమిస్తారు. వెరైటీ ప్రాతిపదికగా స్నేహం కోసం అబ్బాయిలు ప్రేమిస్తారు. ఈ ఎండమూరి కొటేషన్ నా వైపు నుండి ఎంత నిజమో నాకు తెలుసు. కానీ నీ వైపు నుండి ఎంత నిజమో మాత్రం నాకు తెలీదు. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హృదయ పలకంపై నీ రూపాన్ని ప్రతిష్ఠించుకొని నిన్నే ధ్యానిస్తున్నాను. పెళ్ళంటూ జరిగితే అది నీతోనే అనుకుంటున్నాను. కానీ నువ్వంటావు నా మీద నీకు అలాంటి అభిప్రాయం లేదని, నేనంటే స్నేహమేనని, కేవలం స్నేహభావమేనని. ఏమిటో ప్రేమంటే వన్ వే కాదని తెలుసుకోలేక నేనే చాలా దూరం ప్రయాణించానేమో. ఇప్పుడిక్కడ ఆగిపోయి తీరిగ్గా వెనుదిరిగి పయనమవ్వలేను. కలిసి మొదలైన మన దారులు చీలిపోయే సమయం ఆసన్నమయ్యింది. ప్రియతమా, నిన్ను నీకిచ్చేస్తున్నాను. ఏమైనా చేసుకో, కానీ నన్ను నాకివ్వలేవు నువ్వు. ఎందుకంటే నువ్వు నాకిచ్చిన అనుభూతుల్లో ఐక్యమైపోయాను నేను. ఇక నా భవిష్యత్తంతా నీ జ్ఞాపకాలతోనే నిండి ఉంటుంది. అది మధురమైన విషాదమైన. అనార్కలి ప్రేమ కోసం జీవసమాధి అయిందట. చిలిపితనాల చెలిమే మరచితినో, తల్లిదండ్రుల మాటే దాట వెరచితినో అంటూ ప్రేమ కోసమే మరణించిందట పార్వతి. కానీ నాకు మాత్రం ప్రేమ వైఫల్యంలో మరణించాలి అనిపించటం లేదు. చిత్రంగా నిన్నే ప్రేమించాలనిపిస్తోంది. ఇంకా 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 ప్రేమించాలనిపిస్తోంది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను మిత్రమా. నీ నిరాదరణతో ముగిసిపోతే అది ప్రేమెలా అవుతుంది? ఈ బ్రతుకు బాటలో నీ జ్ఞాపకాలతో నా ప్రేమను బ్రతికించుకుంటాను. భావాల్ని అతని చేరవేయలేని ఆమె కళ్ళు కన్నీటి సెలయల్లవుతున్నాయి. బ్యాగు సూట్ కేసు పట్టుకొని వెనుదిరిగి మరోసారి ఇంటివంక చూసింది పల్లవి. ఏడాది క్రితం ఎన్నో ఆశలతో తాను అపురూపంగా అడుగుపెట్టిన కోవెల ఇప్పుడు తానెళ్ళిపోతోంది. ఈ ఎడబాటు ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో, బహుశా శాశ్వతంగానేమో. గుండె బరువెక్కిందామెకు. బస్సు దాకా నేను వస్తాను తల్లి చెప్పులేసుకుంటూ బయలుదేరబోయారు పరందామయ్య గారు. వద్దు తాతయ్య, బ్రతుకు బాటలో ఒంటరిగా పయనించవలసిన దాన్ని. అది ఇక్కడి నుండే మొదలు కానివ్వండి. చెమ్మగిల్లిన కళ్ళను రెప్పల మాటున దాచుకుంటూ నానమ్మ తాతయ్యల పాదాలకు నమస్కరించింది పల్లవి. ప్రేమ వైఫల్యం బ్రతుకు ఓటమికి కారణం కాకూడదన్న ఆత్మస్థైర్యంతో ఎంఏ హిస్టరీలో సీటు సంపాదించి జీవితం అంటే కేవలం వర్తమానం భవిష్యత్తు మాత్రమే కాదని చరిత్రను తెలుసుకొని ఆ పునాదులపై పయనిస్తూ ప్రపంచ దేశాలచే గుర్తించబడి కీర్తించబడుతోన్న భారతీయ సంస్కృతిని గౌరవించి కాపాడుకోవలసిన బాధ్యత తమ భుజస్కంధాలపై మోపబడిందన్న నిజాన్ని నేటి తరం గ్రహించేలా చేయటమనే ఆశయాన్ని తన గమ్యంగా మలచుకొని వెళ్ళిపోతున్న పల్లవి వంక విచారవదనాలతో చూస్తుండిపోయారు ఆ వృద్ధ దంపతులు. పొలం గట్టున నడుస్తూ తల ప్రక్కకు తిప్పి చూసింది పల్లవి. చెట్టు క్రిందనున్న నులక మంచం ఖాళీగా కనిపించింది తన మనసులా. ఈరోజు తానెళ్ళిపోతోందని తెలుసు. అయినా చివరి వీడ్కోలు చెప్పటానికి కూడా రాలేదంటే? వృత్తిలో అభ్యుదయాన్ని చూపించిన నువ్వు వ్యక్తిగత విషయంలో మాత్రం అభ్యుదయ భావాల్ని ఎందుకు అలవర్చుకోలేకపోతున్నావో నాకు అర్థం కావటం లేదు చరణ్. ఇన్ని వేల మందిని ఒకే తాటిపై నడిపించగలిగిన నీవు ఒక్క నీ తల్లి ఆలోచనలలో మాత్రం మార్పు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? యశోద ప్రేమలోనే కాదు, రాధ ప్రేమలోనూ ఔన్నత్యం దాగి ఉందన్న నిజాన్ని ఏనాటికైనా గుర్తిస్తావా నువ్వు? ఆ నిజాన్ని నువ్వు గుర్తించే నాటికి జీవితం చేజారిపోతుందేమో బహుశా. అయినా నీ పిచ్చిగాని చరణ్, ప్రేమంటే ఏమిటి? నేను నిన్ను ప్రేమించటం మాత్రమే కాదు, మాతృత్వపు తపోదీక్షలో 9 నెలలు గర్భంలో మోసి కని పెంచి 25 పసిపిల్లాడిలా నువ్వు నాకు పరిచయమయ్యే అపురూప కానుకను నాకందించిన నీ కన్న తల్లిని ప్రేమించటం, నీ ఉచ్ఛ్వాస విశ్వాసాలతో పునీతమవుతోన్న ఈ గాలిని ప్రేమించటం, నీ పాదముద్రల్ని అపురూపంగా తనలో ఇముడ్చుకుంటోన్న ఈ పుడమి తల్లిని ప్రేమించటం, నీ ఉనికిని పదిలపరుచుకుంటోన్న ఈ భరతావనిని ప్రేమించటం,
నువ్వన్న ఈ లోకాన్ని ప్రేమించటం. అందుకే ఆర్ద్రతకర్థం తెలిసిన నువ్వే నన్ను తృణీకరిస్తే గాయపడ్డ హృదయంతో అడుగు పెడుతున్నాను ఈ విశాల ప్రపంచంలోనికి. వీడ్కోలు మరి మిత్రమా. బస్సు హారంతో ఉలిక్కిపడి చూసింది. వెనుదిరిగి మరోసారి దారి వెంట దృష్టి సారించింది. చరణ్ రాణి నిరాశ గుణపమై గుండెల్లో దిగబడుతుంటే బస్సెక్కి ఖాళీగా ఉన్న మొదటి సీట్లో నిస్త్రాణగా కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది పల్లవి. ప్రక్క సీటులోని రేడియో నుండి లీలగా వినిపిస్తోంది బాలమురళీకృష్ణ గొంతు ఆర్ద్రంగా. మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలుపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. బయలుదేరిన మరుక్షణానికే సడన్ బ్రేకుతో ఆగింది బస్సు. కళ్ళు తెరిచి చూసింది పల్లవి. నీటి పొరలు క్రమ్ముకున్న కళ్ళు. బస్సుకెదురుగా ఆపమంటూ 2 చేతులు పైకెత్తి నిలుచున్న మగ ఆకారాన్ని పోల్చుకోలేక సతమతమవుతున్నాయి. బస్సు డోరు తెరచుకొని వచ్చిన అతను లోపలికి అడుగు పెడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుందామే. ఒక నిజాన్ని భరించలేనట్టుగా. అది ఆనందమైన విషాదమైన. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.